ఓ అందమైన శత్రువు గురించి డిస్కస్ చేసుకోవాల్సిందేనండి. అందమైన శత్రువు అంటే ఆడపిల్లలు కాదండి. పాదరసం, మెర్క్యూరీ ఈరోజు అందంగా ఉండాలని ఆడ, మగ. ఆడవాళ్ళంటే ఇక 4 రెట్లు ఎక్కువ అన్నట్టు. చెవులు తెల్లగా ఉండాలి, పాలిష్ పట్టిన బండలాగా మొహం నిన్నగా ఉండాలని చెప్పి పొలోమని వాడుతున్నారు కదా కాస్మెటిక్స్. ఈ కాస్మెటిక్స్‌లో పాదరసం పెరిగిపోయింది. గతంతో పోల్చుకుంటే 4, 5 రెట్లు పాదరసాన్ని పెంచేశారని చెప్పి నేను చెప్తోంది కాదు. డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ఉంటారు వాళ్ళు, టాక్సికాలజీ వాళ్ళు, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వీళ్ళందరూ కూడా మొన్న జూన్లోనే ఒక రిపోర్ట్ ఇచ్చేశారండి. ఇక గవర్నమెంట్ ఆలోచిస్తుంది ఈ పాదరసాన్ని తగ్గించాల్సిందే అని. తగ్గించకపోతే చాలా చాలా ప్రమాదం ఉందండి. అంటే బ్యూటీ ప్రోడక్ట్స్లో కొంతవరకు మేలే. బాడీ మెలటోనిన్ అని ప్రొడ్యూస్ చేస్తుందండి. ఆ మెలటోనిన్ని కంట్రోల్ చేయడం కోసం, అంటే ఆ నలుపు రంగుని పోగొట్టుకోవడం కోసం, కాస్త తెల్లగా ఉంచడం కోసం ఇంకాస్త కొన్ని కొన్ని విషయాల్లో పాదరసం మేలే. కానీ దీర్ఘకాలంలో పాదరసం చాలా ప్రమాదం అండి. ఈ పాదరసం కిడ్నీలను కొట్టేస్తోంది. ఇంకా చాలా చాలా వికారాల దగ్గర నుంచి, వాంతుల దగ్గర నుంచి, రక్తనాళాల దగ్గర నుంచి చాలా సమస్యలు అంటే దీర్ఘకాలంలో వచ్చే అవకాశం ఉంది ఈ పాదరసం పెరగటం వల్ల. పెరిగిందా అంటారేమో, నేనే చెప్పాను కదా సాక్ష్యం, పెరిగిందండి. పెరిగింది. $32 బిలియన్ దిగుమతి చేసుకుంటున్నారండి. 73,000 టన్నుల పాదరసం ఒక భారతదేశం. అంటే 140 కోట్ల జనాభా కదా, విచ్చలవిడిగా వాడుతున్నారు బ్యూటీ ప్రోడక్ట్స్ ఈ మధ్య. మరి ప్రతి బ్యూటీ ప్రోడక్ట్ మనకేమో ఇన్స్టెంట్గా కావాలి కదా, రిజల్ట్ ఇన్స్టెంట్గా కావాలంటే ఆడేమో కాస్త పాదరసం కలిపేస్తాడు. 1 ppm ఉండాలండి యాక్చువల్గా ఎందులోనైనా. 1 ppm అంటే 0.0001, అంటే పాయింట్ తర్వాత 3 సున్నాలు 1 అన్నట్టు. కానీ అంత ఉంటుందా? చాలా ఎక్కువ ఉంటుందండి. ఇక కంటి చుట్టూ రాసుకునే వాటి దగ్గర నుంచి ఇక చాలా ఉన్నాయి. సన్ స్క్రీన్ లోషన్స్ దగ్గర నుంచి మీరు ఏమి రాసినా కానీ అందులో పాదరసం అయితే ఖచ్చితంగా ఉంటుంది. పాదరసం లేని బ్యూటీ ప్రోడక్ట్ అయితే లేదు అనేది గుర్తుంచుకోవాలి మనం. మరి ఈ పాదరసం ఇలాగేనా ఇంకా వాడుతున్నారంటే ఎస్, బంగారం వగైరా ఇలాంటి చోట్ల వాడతారు. తీసే చోట, అంటే పాలిష్ చేసే చోట, ఇంకా ఈ వేస్ట్ దగ్గర నుంచి ఇలాంటివి కాల్చేటప్పుడు పాదరసం ప్రొడ్యూస్ అవుద్ది, ఎన్విరాన్మెంట్లోకి వెళ్ళిపోతుంది. ఓకే, ఎన్విరాన్మెంటల్గా జరిగే డ్యామేజ్ చాలా ప్రమాదకరం, ఓకే. కానీ మన బాడీకి తెచ్చుకుంటున్నామే, స్వయంగా తెచ్చుకుంటున్నామే, తాత్కాలికంగా ఆ రోజుకి, ఆ 3 నెలలు, ఆ నెల అందంగా ఉండాలని చెప్పి పాదరసాన్ని ఒంటికి పూసుకుంటున్నామండి. గుర్తుంచుకోండి, అత్యంత విషపూరిత రసాయనం పాదరసం. చాలా 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 తక్కువ మోతాదులో వాడితే ప్రయోజనాలు ఉంటాయి, అది కూడా తాత్కాలికంగా అనేది గుర్తుంచుకోవాలి. అందరూ చెప్తుందే, ఎక్స్పర్ట్స్ చెప్తుందే, నేను చెప్పేదే కాదు. సో మరి ఏం చేద్దాం మనం? పాదరసాన్ని ఒకసారి చెక్ చేసుకుందామండి. ఒకసారి మెర్క్యూరీ రిలేటెడ్ అని చెప్పి మీరు ఏది కొన్నా కానీ దాని కింద ఉంటుందండి, చూడండి. అంటే అందులో ఏమేం కలిపారు అనేది బ్యూటీ ప్రోడక్ట్లో మెన్షన్ చేస్తారు వాళ్ళు, అది చూడండి.